హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం అండి ఈ వీడియోలో. కొబ్బరికాయ, నిమ్మకాయ, గుమ్మడికాయ ఈ మూడింటి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే కొబ్బరికాయ కొడతాం, కొబ్బరికాయకి మనకి చాలా తొందరగా పాజిటివ్గా ఆరా కనెక్ట్ అయి ఉంటుందండి. ఎవరైనా సరే కొబ్బరికాయ ఇలా చేత్తో పట్టుకుని మోచేతి కింద ఒక సపోర్ట్ పెట్టుకుని దాన్ని అలా ఒక 2 నిమిషాలు పట్టుకుంటే ఆ ఆరా మనం ఫీల్ అవ్వగలుగుతాంట. ఎందుకంటే లోపల ఏదో తిరుగుతున్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంటాయి. అందువల్ల ఏంటంటే కొబ్బరికాయ కొట్టమంటారు అనమాట దేవుడి దగ్గర. ఏంటంటే కొబ్బరికాయ మన బాడీలో ఉన్న నెగిటివిటీ అంతా ఆ ఆరాని బయటకు తీసేస్తుంది అనమాట. కొట్టంగానే మనకు కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆరాని తీసేస్తుంది. అలాగే నిమ్మకాయ కూడా చాలా చోట్ల ఉపయోగిస్తాం కదండి. నిమ్మకాయ ఒక మాలగా గుచ్చి అమ్మవారి మెడలో వేస్తాం. అమ్మవారి మెడలో వేసినప్పుడు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు యంత్రాలు పాజిటివిటీ అన్నీ వేసి దాంట్లో కొన్ని రకాల మూలికలు అన్నీ వేసి విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు కదండి. దాంట్లో ఉన్న పాజిటివ్ని ఆ నిమ్మకాయ బాగా పీల్చుకునే వెంటనే తొందరగా అట్రాక్ట్ చేసుకుంటుంటా. ఆ మంచి పాజిటివిటీని అట్రాక్ట్ చేసుకునే నిమ్మకాయని మనకు చేతిలో ఇస్తారు కాబట్టి మనకి ఆ నిమ్మకాయ వల్ల ఇంప్రూవ్ అవుతుంటాయి. అందుకే నిమ్మకాయ తెచ్చుకోగానే మనకు మంచి జరుగుతుంది దేవుడి నిమ్మకాయ అని చెప్పి మనం చాలా తెచ్చుకుంటాం కదండి. ఇంట్రెస్టింగ్గా తెచ్చుకుంటాం. నెక్స్ట్ గుమ్మడికాయ కూడా ఏంటంటే నెగిటివ్ని తీసే శక్తి ఈ గుమ్మడికాయకి కూడా ఉంటుందండి. చాలా చోట్ల కొత్త వాహనాలకు ఎక్కువగా గుమ్మడికాయ దిష్టి తీసి కొడతారు. ఎందుకంటే ఆ నకారాత్మక శక్తి వల్ల డ్రైవింగ్ దానివల్ల ప్రాబ్లమ్స్ అవుతాయిటండి. అందువల్ల కొత్త వాహనాలకు ఆ గుమ్మడికాయ దిష్టి తీసి కొట్టేయడం వల్ల ఆ నెగిటివిటీ అంతా బయటికి పోయి ఆ గుమ్మడికాయలో ఉన్న వాటిల్ని ఆ నెగిటివిటీని తినేసి అవి బయటికి పోతాయిటండి. అందువల్ల ఏంటంటే గుమ్మడికాయ దిష్టి కూడా చాలా మంచిదండి. నకారాత్మక శక్తిని తీసేయడానికి ఈ 3 కొబ్బరికాయ, నిమ్మకాయ, గుమ్మడికాయ చాలా బాగా ఉపయోగపడతాయండి. కొత్త ఇంటికి కూడా కడతాం కదా గుమ్మడికాయ. ఫస్ట్ది తొందరగా కుళ్ళిపోతుంటాయి. ఎందుకంటే ఆ చుట్టూ ఫస్ట్ ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది అనమాట. రెండోసారి మార్చినప్పుడు పోగా అది స్లోగా స్టాండ్ అవుతుంది. అంటే ఏంటంటే చుట్టూ ఉన్న పాజిటివ్ని అట్రాక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. వీటి వల్ల ఏడుస్తూ ఉన్న చంటి పిల్లలకు కూడా దిష్టి తీస్తారు చూసారా. ఆ దిష్టి తీయంగానే వెంటనే ఏడుపు ఆపేస్తారు. ఆ నకారాత్మక శక్తిని తీసేసే ఒక గుణం వీటిల్లో ఉంటుందన్నమాట. ఇదండి మంచి తెలుసుకుందాం. నమ్మితే అన్నీ ఉన్నాయండి, నమ్మకపోతే ఏదీ లేదు. అదంతా మన మనసుకు సంబంధించిన విషయాలు. కానీ ఇవి చేయొచ్చు, మంచి జరుగుతుంది అని పెద్దవాళ్ళు చెప్పారు కదండి, తప్పులేదు. మరో మంచి వీడియోతో కలుద్దామండి. థ్యాంక్ యూ.